హాయ్ హలో నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్ మన ఇంటి రుచుల ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఇవి ఆకాకరకాయ విత్తనాలండి. నేను మీకు చూపిస్తాను. ఈ ఆకాకరకాయ విత్తనాలు నేను లాస్ట్ టైము అంటే ఇవి నవంబరు ఆ టైంలో నేను కాయలు వస్తే తీసి శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఇవి ఏప్రిల్ నుండి జూన్ నెలలోపు మనం విత్తుకోవాలంట. ఇది ఇంకా ఇప్పుడు మే మంత్ వచ్చేసిందండి. మనం ఏప్రిల్ నెలలో అంతా విత్తడానికి కుదరలేదు. మే మంత్ వచ్చింది కాబట్టి ఈ మే మంత్లో మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే 1-2 వర్షాలు మొదలైనవి. ఈ వర్షాలు మొదలైనవి కదా, మనం ఇప్పుడు పెట్టేసుకుంటే వర్షం వాటర్కి బాగా త్వరగా మొక్కలు వస్తాయి. ఇవి ఇప్పుడు నేను పెట్టుకుంటాను. ఇవి మనము స్పేర్గా మనం నార వేసుకుంటారు చూడండి, అలాగా ఆల్రెడీ మొక్క ఉన్న కుండీలో నేను విత్తనాలు వేసి పెడుతున్నాను. ఆ మొక్కలు వచ్చిన తర్వాత విడివిడిగా మనము వేరే స్పేర్ పాట్లలో విత్తుకుందాము. ఎందుకంటే ఒకే కుండీలో నేను పెట్టేస్తున్నాను అన్నీ. ఇవి మెయిల్ ప్లాంట్స్, ఫీమేల్ ప్లాంట్స్ వస్తాయంట. 2 ప్లాంట్స్ ఉంటే కానీ మనకు ఆకాకరకాయలు రావు. అందుకని ఇవి విడివిడిగా మనకి షీడ్స్లో మనము విడివిడిగా మనకు తెలియదండి ఏవి ఫీమేల్ ప్లాంట్స్ వస్తాయి, ఏవి మెయిల్ ప్లాంట్స్ వస్తాయని విత్తనాల్లో మనం కనుక్కోలేము. అవి దుంపలు వచ్చే వరకు, చెట్టు వేసినాక పూలు వచ్చే వరకు మనం కనుక్కోలేమంట. అందుకని నేను ఇప్పుడు పెట్టేసుకుంటున్నాను. మొక్కలు వచ్చినాక మనకి ఈసారి మనం పెట్టేసుకుంటే మనకు నెక్స్ట్ ఇయర్కి దుంపలు ఉండిపోతాయి. ఒకవేళ లేదా చెట్టుగా వచ్చిన కాయలతో కూడా మనం సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నాను. ఇప్పుడైతే విత్తనాలను పెట్టేసుకుందాము. ఇవి ఆకాకరకాయ విత్తనాలు మనము ఏప్రిల్ నుండి జూన్ నెల వరకు ఎప్పుడైనా విత్తుకోవచ్చు. కాకపోతే నేను ఇప్పుడు విత్తాలనుకుంటున్నానండి, మీకు చూపించి విత్తుదామని. కొంచెం వర్షాలు పడినాయి, త్వరగా మొక్కలు వస్తాయన్న ఉద్దేశంతో ఇప్పుడు నేను పెడుతున్నాను. ఈ పెద్ద బకెట్లో దవనం మొక్క పెట్టాను కదా, ఈ దవనం మొక్క ఉన్న దాంట్లో నేను ఆకాకరకాయ విత్తనాలు వేసుకుంటున్నాను. ఆకాకరకాయ దుంపలు కానీ ఆకాకరకాయ విత్తనాలు కానీ 2 పెట్టుకోవచ్చు. మనము ఈ ఆకాకరకాయ విత్తనాలు ఏప్రిల్ నుండి జూన్ మంత్ వరకు, ఏప్రిల్ మే జూన్ ఈ 3 మంత్లలో, ఈ 3 నెలల్లో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అంట. కాకపోతే ఇది మనకు ఒకే రకం మొక్క వస్తే వేస్ట్. ఒక్క రకం మొక్క, దీంట్లో మెయిల్ ఫీమేల్ అని 2 రకాలు ఉంటాయంట. మగ మొక్క ఒకటి, ఆడ మొక్క ఒకటి అని. మనము దుంపలు అయితే కింద దుంపలు సులభంగా కనుక్కోవచ్చు. కాకపోతే మనకి ఈ విత్తనాలలో ఎన్ని మెయిల్ వస్తాయో ఎన్ని ఫీమేల్ వస్తాయో మనకు తెలియదు. కాబట్టి మనం ఈ విత్తనాలన్నీ వేసి మొక్కలు పెట్టేసుకుందాము. ఈ కుండీలో, ఈ బకెట్లో చుట్టూ రౌండ్గా నేను ఇచ్చేస్తాను, వేసుకుంటాను. ఎన్ని మొలకలు వస్తాయో చూద్దాము. వాటిలో మెయిల్ ఫీమేల్ 2 వస్తే మనకు యూజ్ అవుతాయి. ఇదిగోండి, చుట్టూ రౌండ్లో వేస్తున్నాను నేను విత్తనాలు. అయితే ఇదిగోండి ఇలాగ ఉంటాయి ఆకాకరకాయ విత్తనాలు. దవనం మొక్క ఉన్న దాంట్లో కొన్నిగా అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అలా వేస్తున్నాను. మొక్కలు వచ్చినాక కావాలంటే మనము వేరే స్పేర్ పాట్లలో కూడా మనము మొక్కల్ని మార్చుకోవచ్చు. ఎన్ని వస్తాయో తెలియదు. ఇవి కూడా మనకి ఇయర్కి మాత్రమే అండి, నెక్స్ట్ ఇయర్కి పనికి రావు. ఇంకా వీటిని స్టోరేజ్ చేయడానికి బూడిదలో పెట్టి, పేడలో పెట్టి అలాగా చేసి ఎత్తి పెట్టుకోవాలని చెప్పారు. నాకైతే కుదరలేదండి. నేను హైదరాబాదు, బెంగళూరు తిరుగుతూ నాకు విత్తనాలు స్టోరేజ్ చేసుకోవడం, వీటిని కాపాడుకోవడం తెలియలేదు. కాకపోతే నాకైతే పుచ్చలేదు, ఇది ఏం విత్తనానికి పురుగు అయితే పట్టలేదు. అందుకని నేను ఇప్పుడు ఇవాళ మే మంత్ 15th అండి, ఇవాళ పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ నాకు కుదరదో అని నైట్ టైం అయిందండి. ఇప్పుడే నేను సికింద్రాబాద్ నుండి వచ్చాను. అయినా కూడా పర్వాలేదు. మళ్ళీ రేపు ఎల్లుండి నేను బెంగళూరు వెళ్ళిపోతే పెట్టడానికి కుదరదు. పగలు ఉండనండి. పగలున్న పిల్లల గోల, బయట వీధిలో వాళ్ళందరి అరుపులు ఉంటాయి కాబట్టి నేను చేసుకోవడానికి కుదరదు. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇల్లు ఇట్లా రోడ్డుకి ఉంది బయట.
అందుకు ఇప్పుడు నైట్ టైము బాగా వర్షం వచ్చి ఈ కుండీ అంతా నీళ్ళతో బాగా తడిసి ఉంది మట్టి బాగా. అందుకని ఇప్పుడు నేను కుండీలో వేసేసుకుంటున్నాను విత్తనాలు. ఇలా వేసి అన్ని విత్తనాలు కొంచెం లోపలికి వెళ్ళేలాగా ఇలా చేసి పైన మట్టి కప్పి పెట్టుకుందాము. ఇలాగ కప్పి పెట్టుకుంటే ఇంకా వర్షాలు పడతాయి కదండి, వర్షంలో ఉంటుంది కాబట్టి చెట్టు విత్తనాలు చిన్నగా వాటి టైం చూసుకొని మొలకెత్తుతాయి. ఈసారి మనం ఫస్ట్ టైం నేను ఆకాకరకాయ విత్తనాలు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా నేను విత్తనాలు పెట్టుకోలేదు. ఈ మొక్కలు ఎలాగుంటాయి కూడా నాకు తెలియదు, ఎన్ని రోజులకు వస్తాయో కూడా తెలియదు. నేను సెర్చ్ చేయాలి దీని గురించి, ఇంకా సెర్చ్ అయితే చేయలేదు. మన దగ్గర విత్తనాలు ఉన్నాయి కదా అని ఇవాళ పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ రేపు వెళ్ళిపోవాలండి. రేపు నైట్ ఈ టైంకి బెంగళూరు ప్రయాణం అవ్వాలి. 11 కంతా వెళ్ళిపోతాను. మార్నింగ్ కూడా నాకు వేరే పనులు చాలా ఉన్నాయి, అందుకని ఈ నైట్ టైమే పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇలాగా అంతా కప్పి పెట్టుకున్నాను అట్లా వేసి. ఇంక ఇవి మొక్కలు ఎప్పుడు వస్తాయో, మొక్కలు వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను. వాటిలో మొక్కలు వచ్చినా కూడా మొక్కలు వచ్చి ఆ మొక్కలకి ఫ్లవర్స్ వచ్చినప్పుడు మెయిల్ ఫీమేల్ తెలుస్తుందండి. స్టార్టింగ్లోనే మనకు తెలియదు. అందుకు మొక్కలు వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆ కాకరకాయ విత్తనాలు ఎలా పెట్టుకోవాలో నేను చూపించిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.